రక్షకుడిగా అంగీకరించి ఆయన్ని నేను వెంబడించడం వల్ల నా జీవితంలో కలిగే ఆశీర్వాదాలు ఏంటో నీకు తెలిస్తే ఇంకా ఎంతగానో పరిపూర్ణంగా ఇంకా ఆయనను వెంబడించడానికి, పరిపూర్ణంగా ఆయన వైపు తిరగడానికి, పరిపూర్ణంగా నీ జీవితం నా జీవితం దేవునికి సమర్పించడానికి అవకాశం ఉంటుంది కదా. అందుకే దేవుడు మనతో ఈరోజు ఏం చెప్తున్నారు అంటే, దేవుని యందు నిలిచి ఉంటే మనకు కలిగే ఆశీర్వాదాలను దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనం చదివిన వాక్యంలో యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలించదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. మనము ఈ లోకంలో ఒక ఫలభరితంగా, ఒక సమృద్ధికరమైన జీవితాన్ని మనం జీవించాలంటే ఎలాగూ తీగ ద్రాక్ష